కొత్త ఇయర్ని విజయంతో ఆరంభించేందుకు టీమిండియా సిద్ధమవుతుంది. జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుతో కొత్త సంవత్సర ప్రయాణాన్ని భారత్ మొదలుపెట్టనుంది. గతేడాది టీమిండియా అద్భుతంగా రాణించి విజయాలు సాధించినప్పటికీ కీలకమైన వరల్డ్ కప్ను అడుగు దూరంలో కోల్పోయింది. ఇప్పటికీ అభిమానులు భారత్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో 2024 జూన్లో యూఏఈ వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదేవిధంగా భారత జట్టు కూడా ఈసారి ఎలాగైనా పొట్టి ప్రపంచ కప్ను సొంతం చేసుకొని తమ 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో 2024 సంవత్సరంలో భారత జట్టు షెడ్యూల్పై ఒక లుక్ వేద్దాం. ఇప్పుడు జనవరిలో దక్షిణాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆడనుంది. మొహాలీ వేదికగా జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ తర్వాత జనవరిలోనే ఇంగ్లాండ్ జట్టు ఇండియాకి రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జనవరి 25న మొదలై మార్చి 11 వరకు జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఏప్రిల్ మే నెలలో ఐపీఎల్ సందర్భంగా 2 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు బ్రేక్ పడనుంది. అలాగే జూన్లో వెస్టిండీస్ మరియు యూఎస్ఏ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఇక జూలైలో శ్రీలంక పర్యటనకు భారత్ జట్టు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా 3 వన్డేలు 3 టీ20 మ్యాచ్లు టీమిండియా ఆడనుంది. అలాగే సెప్టెంబర్లో భారత్కు బంగ్లాదేశ్ జట్టు రానుంది. 2 టెస్టులు 3 టీ20ల్లో టీమిండియా తలపనుంది. తర్వాత అక్టోబర్లో భారత్ వేదికగా టీమిండియా మరియు న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. వీటి తేదీలు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. తర్వాత నవంబర్ డిసెంబర్లలో ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటించనుంది. అక్కడ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తలపనుంది. వీటి తేదీలు కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. 2024 సంవత్సరంలో ఇండియన్ క్రికెట్ షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.